మందవిష సర్పకథ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్. సో దీని యొక్క సారాంశం తెలుగులో ఎలా రాయాలో వీడియోలో చెప్తాను. సో మనకి మ్యాక్సిమం 6 మార్క్స్కి ఈ ఎస్సే ఉంటుంది. సో మనం బాగా రాస్తే 5.5 మార్క్స్ మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఏంటంటే సాంస్క్రిట్లో కౌపర్ష్యః అని పెట్టి సాంస్క్రిట్లో కౌపర్ష్యం రాయండి. ఏమని రాయాలంటే మందవిష సర్పకథ. సో పాఠం పేరు రాసి ఇది పాఠ్యభాగః నారాయణ పండితేన, కవి పేరు నారాయణ పండితేన విరచిత హితోపదేశే. సో అతను రచించిన గ్రంథం. సంధి భాగాత్ స్వీకృత, ఈ గ్రంథంలోని సంధి భాగం నుంచి స్వీకరింపబడిందని రాసి, సో మీరు సాంస్క్రిట్ డిఫికల్ట్గా అనుకున్న వాళ్ళు తెలుగులో కౌపర్ష్యం అని పెట్టి రాయండి. లేదు అంటే రెండు రాసినా సరే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. సో కౌపర్ష్యం అని తెలుగులో పెట్టి మందవిష సర్పకథ అనే ప్రస్తుత పాఠ్యభాగం నారాయణ పండితునిచే రచింపబడిన హితోపదేశం మన గ్రంథంలోని సంధి భాగం నుండి స్వీకరింపబడింది అని రాయండి. నెక్స్ట్ కథ ప్రారంభం. పూర్వం జీర్ణోద్యానములో మందవిషము అని సర్పం వృద్ధాపముచే, వృద్ధాపం అంటే ముసలిదై ఆహారం సంపాదించుకోవటం సాధ్యం కావటం లేదు. ముసలిదైపోవడం వల్ల అది ఆహారం సంపాదించుకోవడం కావటం లేదు. దానిని దూరం నుండి ఒక కప్ప చూచి, నీవు ఎందుకు ఆహారం తీసుకొనుట లేదు అని ప్రశ్నించింది. ఎందుకు ఆహారం తీసుకోవటం లేదని ప్రశ్నించగా, అప్పుడు పాము ఏమని సమాధానం చెప్పిందంటే, దురదృష్టవంతురాలైన నాతో నీకు ఏమి పని. సో అనగానే అప్పుడు మనకి కప్పకి దురదృష్టవంతురాలు అని అంది కదా, ఆ మాటతో ఉత్సాహంతో ప్రశ్నించుచున్నాను, నీ వృత్తాంతము చెప్పమని కప్ప అడిగాను. కప్ప అడగగా పాము శాప వృత్తాంతమును చెప్పుట. పాము వృత్తాంతం చెప్తుంది అనమాట. ఏమని చెప్పిందో క్లారిటీగా రాయాలి మనం. నేను పూర్వం బ్రహ్మపురంలో నివసించేవాడిని. అక్కడ కౌడిన్య అనే బ్రాహ్మణునికి విద్యావంతుడు, సౌందర్యవంతుడు, సర్వసద్గుణ సంపన్నుడైన 20 సంవత్సరాల వయసు గల సుషీణుడు అను పేరు గల కుమారుడు ఉండెను. అంటే పూర్వం అది ఎక్కడ ఉండేది? బ్రహ్మపురంలో ఉండేది. అక్కడ ఒక కౌడిన్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. ఎవరెవరు? సుషీణుడు. అయితే నా యవ్వన గర్వముచే అతన్ని కరిచి చంపాను. తన కుమారుని మృతదేహమును చూచి కౌడిన్యుడు మూర్ఛపోయెను. అటు పిమ్మట అతని బంధువులు వచ్చి అతడిని ఓదార్చుచుండిరి. మనం కష్టాల్లో కూడా ఎవరైతే మనతో ఉంటారో వారే మన బంధువులు. ఏమైంది? పుత్రుడు చనిపోయిన తర్వాత చుట్టాలందరూ మన ఇంటికి వస్తారు కదా, అలాగే వారి ఊరిలో ఉన్న బంధువులు అందరూ వచ్చారు. బంధువులు అంటే ఎవరు? మన కష్టాల్లో కూడా ఎవరైతే మనతో ఉంటారో వారే మన బంధువులు అని అక్కడ చెప్తారు. వచ్చిన తర్వాత ఏమైందో నెక్స్ట్. అందులో ఉన్న ఒక మిత్రుడు లేదా బంధువు ఎవరంటే కపిలుని ఉపదేశ వచనాలు. అతను కొన్ని ఉపదేశ వచనాలు చేశాడు. ఏంటి? అంతడో కౌడిన్యుడు మిత్రుడు అన్నమాట ఈ కపిలుడు అనే అతను. కపిలుడు, నీవు మూర్ఖుడిలా ఎందుకు విలపించుచున్నావు అంటే ఏడుస్తున్నావని. మరణించినవాడు తప్పక జన్మించినవాడు ఎప్పుడైనా మరణించును అని చెప్పేసి ఒకటి చెప్పాడు. మనకి ఏంటంటే ఇది సందర్భ వాక్యాలు ఒకటి ఉంటుంది. మృత్వైహి ప్రాణినాం ధ్రువః అని ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే జన్మించేవాడు ఎప్పుడైనా మరణించును అని ఈ సందర్భ వాక్యాలు. అంటే మనకి సాంస్క్రిట్లో తెలుగులో మనకి ఎక్కడైనా మిస్టేక్స్ కనబడినా మనం సాంస్క్రిట్లో కొటేషన్స్ రాసాం కాబట్టి సో ఆ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిస్టేక్స్ అని కన్సిడర్ చేయరు. సో మీరు ఇంకా చదవగలరు అనుకుంటే ఈ శ్లోకం అనేది రాయండి. మనకి సాంస్క్రిట్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఈ సందర్భంలో వస్తుందన్నమాట. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ఆగం వాద్భశతాంతేవ మృత్వైహి ప్రాణినాం ధ్రువః. ఇది పద్యం అన్నమాట. దాని భావం మనం ఇక్కడ రాసాం కదా, మరణించినవాడు తప్పక జన్మించేవాడు ఎప్పుడైనా మరణించును. అది దీని యొక్క శ్లోకం యొక్క భావం. మనకి యొక్క సందర్భ వాక్యం ఏంటంటే ఇది, జన్మించినవాడు ఎప్పుడైనా మరణించును. మీరు సందర్భ వాక్యం రాసినప్పుడు పైన దాని భావాన్ని సో బ్లాకింగ్తో కానీ లేదా వేరే పెన్తో కానీ హైలైట్ చేయండి. నెక్స్ట్, అందువలన నీవు బాధపడవద్దు అని ఉపదేశించెను. ఆ మాటలు విని కౌడిన్యుడు నరక సదృశ్యమైన ఈ సంసారంను వదిలి అడవులకు వెళ్ళెదను అనగా, కపిలుడు విరాగులకు గృహమే తపోవనము కదా. ఈ మాటలు విన్న తర్వాత నేను ఈ బాధను భరించలేను, నేను అడవులకు వెళ్ళిపోతానని అంటాడు. సో అలా అన్నప్పుడు ఏంటంటే కపిలుడు ఏమన్నాడంటే, విరాగులకు గృహమే తపోవనం కదా. ఇది మనకు ఒక సందర్భ వాక్యం. ఏంటంటే నివృత్త రాగస్య గృహం తపోవనం. ఇది ఏంటి? విరాగులకు అంటే ఎవరైతే పంచేంద్రియాలను అదుపులో ఉంచుకుంటారో
ఇలా చెప్పి ఓదారుస్తాడు. ఎవరు? కపిలుడు. విరాగులకి గృహమే తపోవనం. కానీ బాధ కౌండిన్యుని యొక్క బాధ తీరదనమాట. అయినప్పటికీ కౌండిన్యుడు బాధతో ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుండి నీవు కప్పలను మోయిచు జీవించదువు. ఎవరిని శపించాడు ఇక్కడ? పాముని ఇలా ఈ విధంగా శపించాడు అని శాపం ఇచ్చెను. ఏమని శాపం ఇచ్చాడు? ఆద్యారాభ్య మండూకానం వాహనం భవిష్యసి. అంటే నువ్వు భవిష్యత్తులో జీవించినంత కాలం కప్పలకు వాహనంగా మారుతావు అని శపించెను అని శాపం ఇచ్చాడని చెప్పేసి పాము చెప్తుంది. అంత కపిలుడు కౌండిన్యునితో ఉపదేశమును గ్రహించుటకు అయోగ్యుడవు అయినా కర్తవ్యబోధ చేయుదును. సంబంధం ఏదైనా ఈ ప్రపంచములో విడవదగినదే, కానీ దానిని పూర్తిగా విడవటానికి వీలు కానిచో మంచి వారితో స్నేహం చేయాలి. ఇక్కడ ఏంటి? కపిలుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఏంటి? విరాగుల గృహమే తపోవనం వంటిది, జన్మించిన వాడు మరణిస్తాడు, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ శాపం ఇచ్చాడు. పాముకి శాపం అనేది ఇచ్చాడు. అప్పుడు ఏమని చెప్తాడు కపిలుడు? కౌండిన్యునితో ఉపదేశం గ్రహించుటకు, అంటే నా యొక్క ఉపదేశాలను గ్రహించడానికి అయోగ్యుడు. అంటే ఈ సందర్భంలో నువ్వు యోగ్యుడు కాలేకపోతున్నావు, నా మాటలను నువ్వు వెళ్ళలేకపోతున్నావు. అయినా కర్తవ్యబోధ చేయుదును. కర్తవ్యబోధ అనేది నేను చేస్తాను. సంబంధం ఏదైనా ఈ ప్రపంచంలో విడదగింది, అంటే విడాల్సిందే, కానీ పూర్తిగా విడవటానికి సాధ్యం కానిచో మనం ఎవరితో స్నేహం చేయాలి అంటే మంచి వారితో స్నేహం చేస్తే మనలో ఉన్న బాధ అన్నీ పోతాయి. కాబట్టి మంచి వారితో స్నేహమే సర్వరోగములకు ఔషధం వంటిది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాను? నీ బాధనంతా పోగొట్టుకోవడానికి మంచి వారితో స్నేహం చెయ్యి. మంచి వారితో యొక్క స్నేహం ఔషధం వంటిది అని చెప్తున్నాడు. ఔషధం వంటిది. ఇక్కడ ఒక మనకి సందర్భవాక్యం ఉంది. అది ఏంటంటే సతాం సర్కోహి భేషజం. లేదు, సో మీరు ఈ పద్యాన్ని చదవగలను. సతా సర్కోహి భేషజం అని ఉంది కదా, దానికి సంగః సర్వాత్మన త్యాజః సచేత్యుక్తం నా శక్యతే సా సద్భిః సహ కర్తవ్యః సతా సర్కోహి భేషజం. ఈ పద్యం కూడా రాయొచ్చు మీరు, చదవగలను అనుకున్న వాళ్ళు. అమృతతుల్యమైన ఆ మాటలు విని కౌండిన్యుని హృదయ తాపం చల్లారినది. అంటే ఈ మాటలన్నీ విన్నాడేంటి? మంచి వారితో స్నేహం చేస్తే నీకు బాధ అంతా పోతుందన్న మాటలు విని కొంచెం హృదయంలో ఉన్న బాధ, మనసులో ఉన్న బాధ కొంచెం వరకు చల్లారింది. అంతటా ఆ పాము బ్రాహ్మణ శాపం చేత నేను కప్పలకు వాహనంగా ఉండడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. ఇలా ఈ స్టోరీ అంతా చెప్పి పాము ఇలా చెప్పింది అనమాట. మందవిశ్వం ఉంది కదా, అది ఎలా అని చెప్పింది ఆ పాము. బ్రాహ్మణ శాపం చేతను ఇలా ఉన్నాను, అందుకే ఇక్కడ కప్పలు ఉన్నాయి కాబట్టి అట్లా మోయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఒక కథ చెప్పింది. ఆ కప్ప మండూకనాథుడు అంటే కప్పల రాజు అనమాట. మండూకం అంటే కప్ప. మండూకనాథుడైన జాలపాదునకు, మండూకనాథుడు ఎవరిక్కడ? జాలపాదుడు. ఈ శాప వృత్తాంతము చెప్పగా అతను సర్పముపైకి అధిరోహించెను. ఈ కథ అంతా ఒక కప్ప విన్నది కదా, కప్ప వెళ్ళి కప్పలరాజు చెప్పగా, కప్పలరాజు ఎవరు? జాలపాదుడు వెళ్ళి పాము యొక్క శరీరంపై ఎక్కి కూర్చున్నాడు అనమాట. దేనికి? వాహనంగా చేసుకుని తిరగడానికి. ఆ సర్పము జాలపాదుని తన వీపుపై మోసుకొనుచు తిరుగుచుండెను. అలా తిరుగుతుంది. అలా నీరసంగా అయ్యింది. అలా తిరిగి కొంచెం నీరసంగా అయింది. అప్పుడు ఆ పాము ఏం చేసిందంటే, ఆ పాము అది చూసి కప్పలరాజు కప్పలను ఆహారంగా తీసుకోమని ఆనతి ఇచ్చాను. అయితే నువ్వు నన్ను తిప్పుతున్నావు కదా, మరి నీకు నీరసంగా ఉంటుంది, ఇందులో ఉన్న కప్పలను ఒక్కొక్క కప్పని నువ్వు రోజు తిను అని చెప్పాడు. అలా కప్పలను అన్నిటినీ తిన్నది. అలా అన్ని కప్పలు తినేసింది. లాస్ట్కి చివరికి మండూకనాథుని కూడా మండూకనాథుని కూడా ఈ పాము భక్షించింది. సో చాలా తెలివిగా ఒక స్టోరీ చెప్పి ఏంటంటే నేను శాపం చేత ఇలాగ మీకు వాహనంగా మారానని చెప్పి మొత్తం కప్పలన్నీ తినేసింది. ఉపసంహారం, కన్క్లూజన్ ఏంటంటే, పండితుడు శత్రువులను సైతం తన భుజస్కంధాలపై భరిస్తూ కార్యమును సాధించవలను. పండితుడు లేదా తెలివైనవాడు అని కూడా రాయొచ్చు. తెలివైనవాడు ఏం చేస్తాడంటే శత్రువుల్ని సైతం తన భుజస్కంధాలపై, అంటే వీపు మీదైనా మోసి కార్యాన్ని సాధిస్తాడు. అది ముసలిదైపోయింది. తెలుగుగా ఏం చేసింది? ఒక స్టోరీ చెప్పి ఇలా కప్పలన్నింటినీ రోజుకొక కప్ప చెప్పున దాని ఆహారం తీర్చుకుని తెలివిగా దాని ఆహారాన్ని అనేది సంపాదించుకుంది. అదేవిధంగా తెలివైన వాడు శత్రువులను సైతం తన భుజస్కంధాలపై, అంటే తన వీపు మీద మోస్తూ కార్యాన్ని సాధించాలి. దీన్నే మన సంస్కృతిలో కూడా మనం రాయొచ్చు. స్కందేనాపి వహేత్ శత్రూన్ కార్యమాసాద్య బుద్ధిమాన్ ఇతి.
ఇది దీని యొక్క ఉపసంహారం. సో ఈ విధంగా రాస్తే మీకు 5.5 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. ఇదే కాకుండా విభీషణ ఉపదేశ, నెక్స్ట్ వచ్చేసి విక్రమ ఔదార్యం, వీటి యొక్క సారాంశాలు కూడా నేను వీడియో చేయడం జరిగింది. లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.